హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు 25థ్ జూన్ ఎపిసోడ్ ట్విస్ట్ అయితే మామూలుగా లేదండి. ఇంకా లేట్ చేయకుండా సీరియల్ రివ్యూలకైతే వెళ్ళిపోవచ్చు. ఇంకా సీరియల్ స్టార్టింగ్‌లోనే ఇంకా సీత కాస్త ఇంకా బాధపడుతూ ఉండేసరికి ఇంక అక్కడికైతే రామ్ అయితే వస్తుంటాడు. "అదేం సీత అలా ఉన్నావు? నువ్వు భోజనం పెడతాను అని చెప్పేసరికి నేనైతే రెడీ అయ్యి వచ్చేసాను. నువ్వెందుకు అలా ఉన్నావు? అసలు ఏం జరిగింది సీత? ఇందాక రత్తాలు కూడా చెప్పింది. నువ్వు ఏదో చాలా దిగులుతో ఉన్నావు అని చెప్పేసి. నువ్వు అసలు ఏం మాట్లాడకుండా లోపల నుంచి వచ్చేసరికి నాకు అదే అనిపిస్తుంది. నీకేదో కంగారైతే ఉంది లోపల మనసులో. ఖచ్చితంగా ఏదో దాస్తున్నావు సీత. నువ్వైతే నాతో చెప్పు. అసలు ఏమైంది? ఏమైనా నాన్న గురించి ఆలోచిస్తున్నావా? అని చెప్పేసరికి, అదేనండి మావయ్య గారు ఎక్కడున్నారో తెలియడం లేదు. మీరేమో అత్తమ్మకేమో అలాగా లెటర్ రాసి పెట్టేసరికి అసలా ఎప్పుడు ఏ విధంగా తెలుస్తుందో అని చెప్పేసి నాకైతే భయంగా ఉందండి. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను తప్ప ఏం లేదండి. మీరేమి ఫీల్ అవ్వకండి. మీరు భోజనం చేయండి ప్రశాంతంగా అని ఇంకా సీత కాస్త చేసరికి, లేదు సీత నువ్వేదో ఇంకేదో దాస్తున్నావు. నువ్వు నాన్న గురించయితే కొంచెం నాకైతే దిగులుతో ఉన్న నేను, నాకు నువ్వు ఎంతో ఓదార్పునిచ్చేదానివి. అసల ఎలాగా ఈ ఆపద నుంచి బయటపడాలో ప్లాన్ చేసేదానివి. అలాంటిది నువ్వు ఏం మాట్లాడకుండా అలా ఉన్నావంటే ఏదో కారణమైతే ఉంది సీత. నాకెందుకో భయమేస్తుంది. అసల నువ్వు ఏదో ఉంటే గాని ఇలా అసలు మాట్లాడకుండా నువ్వుండవు. అసలు ఏదో జరిగింది. నువ్వు గుడికి వెళ్ళేసరికి నీకక్కడ ఏదో తెలిసింది. నువ్వేం జరిగిందో చెప్పు సీత ముందు అని రామ్ అనేసరికి, అయ్యో! ఏవండీ ముందైతే మీరు ప్రశాంతంగా భోంచేయండి. నేనైతే ఏం ఆలోచించడానికి నాకైతే ఏమవుతుంది? నేనేం ఆలోచిస్తానసలని? నేనంతా మావయ్య గారి గురించే. మనకు ఒక బిడ్డంటూ పుడితే ఆ ఎద్దినెలలో మనందరూ కలిసి మెలిసి చాలా అందంగా ఉండేవాళ్ళం. నేను దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తానండి. ఇంకా దేని గురించి ఆలోచిస్తాను చెప్పండి? ముందైతే మీరు భోంచేయండి. అసలు ఏం పట్టించుకోవద్దు అని చెప్పేసరికి, సీత నువ్వైతే ఇప్పుడు దాస్తున్నావు. ఖచ్చితంగా నువ్వు చెప్పాలి నాకు. అయ్యో! ఏం లేకుండా నేనెలా చెప్తానండి. ముందైతే భోంచేయండి అని చెప్పేసరికి రామ్ కాస్త భోంచేస్తా ఉంటాడు. ఇంక మరో పక్క శశి కాస్త ఇంకా ఆలోచించేసరికి ఇంకా అక్కడున్న డీపీ అయితే, "బేబీ నువ్వసలు ఏం ఆలోచిస్తున్నావు? సాయంత్రం పార్టీ అయితే మనం అనుకున్నట్టే జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకు." "నేనేం టెన్షన్ పడలేదు డాడీ. నేనైతే ఒకటైతే ప్లాన్ చేశాను. అది ఖచ్చితంగా జరగాలని నేనైతే అనుకుంటున్నాను. ఈరోజు బాలునైతే మనం గట్టిగా రెచ్చగొట్టాలి. రెచ్చగొట్టి వాళ్ళనైతే ఇంట్లోంచి పంపించేస్తే మనమైతే ముందైతే ఒకటి సాధించినట్టే" అని చెప్పేసరికి, "అవును బేబీ నాకైతే అనిపిస్తుంది." ఈరోజు ఖచ్చితంగా పార్టీలో గట్టిగా గొడవ జరగాల్సిందే. నేను అదే అనుకుంటున్నాను. వీళ్ళని ముందు ఇంట్లోంచి బయటికి పంపించేస్తే మనం అనుకున్నది సాధ్యమవుతుంది అని చెప్పేసరికి ఇంకా అక్కడే ఉన్న శశి అయితే ఇంకా ఆలోచనలో పడతా ఉంటుంది. ఇంకా మరోపక్క డీపీ కాస్త సరే బేబీ నాకైతే ఈవినింగ్ అరేంజ్‌మెంట్స్ అయితే నేను రెడీ చేసుకోవాలి కదా! నా బేబీకి నేను బర్త్‌డే అయితే గ్రాండ్‌గా చేయాలి. సో, నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను అని చెప్పేసి ఇంకా శశికి చెప్పేసి ఇంక డీపీ కాస్త బయటకొచ్చేసరికి ఇంకా అక్కడున్న రాణిని చూసేసరికి ఇంకా అక్కడున్న డీపీ అయితే, "చెల్లమ్మ ఎలా ఉన్నారు? మేమైతే ఎలా ఉంటామో మీకు బానే తెలుసు కదా! అయినా మీకెందుకులేండి మా గొడవ. మీరైతే బానే తిరుగుతున్నారు కదా! బానే ఇంటికది వచ్చి బానే మంట పెడుతున్నారు కదా మా బాలుకి" అని చెప్పేసరికి ఇంకా అక్కడున్న డీపీ అయితే వీళ్ళకింకా పొగరసలు తగ్గదు. సాయంత్రం గొడవలో ఖచ్చితంగా రచ్చ రచ్చ చేయవలసిందే అని డీపీ మనసులో అనుకుంటుండేసరికి అక్కడున్న తాతయ్య అయితే, "మా రాధాకృష్ణ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం నువ్వే. నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన కాడ నుంచి నువ్వు, నీ కూతురు ఇలాగే ఈ ఇల్లు అయోధ్య నిలయం కాస్త ఇలా తయారైంది. ఆ బాలుగాడు మాట కూడా ఇనడం లేదు. మీరు ఏదో ఉద్దేశించో మనసులో పెట్టుకొని ఈ ఇంట్లోకి అడుగుపెట్టారు. అసలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నావయ్యా? కనీసం నువ్వు నీ కూతురికి నచ్చ చెప్పుకోవాలి. ఒక అత్తగారింట్లో ఎలా నడుచుకోవాలో, ఎలా నడవాలో అన్నీ నువ్వు తెలియచెప్పాలి. కానీ నువ్వే ఎగేసి మాట్లాడుతుంటే నీ కూతురు కూడా నీకులాగే తయారయిందయ్యా. అసలు ఏంటయ్యా నీ పద్ధతి అని అడిగేసరికి మీరైతే అదుపులో ఉండండి. మీ మాటలు మీరు పెద్దవాళ్ళయిపోయారు కదా! ఇలాగే మాట్లాడతారులే. కానీ నేనేం చేశానో మీకు అస్సలు అర్థం కావడం అయినా నా మీద పడతారేంటి? మీ బాలు మీ మీద పడుతుంటే నా మీద మీరొస్తున్నారు. నాకైతే అర్థం కావట్లేదు. అయినా నువ్వు నీ కడుక్కొని గ్రిప్‌లో పెట్టుకున్నావమ్మా. మీ ఆయన కూడా అలాగే తయారయ్యాడు. ఆ రోజు చెయ్యెత్తేసరికి బాలు కొంచెం చెయ్యి అదమాయించాడు. అంతే కదా! దానికి మీ ఆయన అలిగిలిపోయాడు అని చెప్పేసరికి ఇంక అక్కడున్న
రాణి తాతయ్యకి ఇంక చాలా కోపమొస్తుంటుంది. ఇంకా అక్కడున్న తాతయ్య అయితే, "అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందయ్యా? నువ్వొక పెద్ద మనిషిలా ఇలా మాట్లాడుతున్నావేంటో నాకైతే అర్థం కావడం అయినా నువ్విలా ఉన్నావు బట్టే మీ కూతురు అలా తయారైంది. నీవు చెప్పిన నడవడికల్లోనే ఏంటో అర్థమైందయ్యా. అయినా నీకు నేను చెప్తున్నాను చూడు నీతులు. అయినా నన్ననుకోవాలి. అయినా నీకితో మాట్లాడవలసిన పనేం లేదు తాతయ్య. మీరు ఆవేశపడకండి. అయినా వీళ్ళకి కూడా మన గతి వచ్చిందంటే అప్పుడు ఈ పెద్ద మనిషికైతే అర్థమవుతుంది. మనం ఎన్ని చెప్పినా అర్థం పర్థం లేని మాటలు తప్ప తాతయ్య నువ్వేమి నోరు పారేసుకోవద్దు. అసల వీళ్ళైతే మాటలైతే వినరు. వీరి కూతురు కూడా అలాగే తయారయ్యారు. మనం ఎన్ని చెప్పినా ఇంకా దానికైతే అర్థం పర్థం లేని మాటల్లా తయారవుతాయి. అదెళ్లి బాలుగాడికి చేరవేస్తుంది. బాలు ఏమో మన మీదకొస్తాయి. ఎందుకు తాతయ్య ఈ పనులన్నీ వదిలేసేయి అని చెప్పేసరికి ఇంకా అక్కడున్న రాణి అయితే ఇంకా అలా అనేసరికి అక్కడున్న డీపీ అయితే చాలా కోపంగా వెళ్ళిపోతా ఉంటాడు. మరోపక్క ఆదిత్య కాస్త ఇంక రామ్, సీతలకు కాల్ చేస్తా ఉంటాడు. ఇంక కాల్ చేసేసరికి "వదిన, అన్నయ్య మీకైతే పెళ్లి రోజు శుభాకాంక్షలు. నేనే లేట్ చేసి ఉంటాను. అమ్మ, నాన్నలు ఈ పాటికి చెప్పేసే ఉంటారు. అదేం లేదురా, ఆ అమ్మ అయితే ప్రస్తుతం నాతో మాట్లాడడం లేదు కదా! ఆ వదిన అయితే పొద్దున్నే గుడికెళ్ళొచ్చింది. అక్కడ దేవుడిని అయితే బాగా మొక్కుకుంది. ప్రస్తుతం అయితే నా మీద కోపంగా ఉంది మీ వదిన" అని చెప్పేసరికి "నీ మీద కోపం ఎందుకన్నయ్య? అయినా నీ మీద ప్రేమ టన్నులు టన్నులు ఉంటేది కానీ నీ మీద కోపం అస్సలు ఉండదు వదినకి. కావాలితే నువ్వే మాట్లాడు" అని చెప్పేసి ఇంక రామ్ కాస్త సీతకి ఫోన్ ఇచ్చేసరికి, "వదిన పెళ్లి రోజు శుభాకాంక్షలు. అయినా ఏం ప్లాన్ చేశారు? ఈరోజు ఏమన్నా మాకేమన్నా సర్ప్రైజ్ పార్టీ ఏమన్నా ఉందా?" అని చెప్పేసరికి, "సర్ప్రైజ్ పార్టీ ఏం లేదు ఆదిత్య" అని నెమ్మదిగా మాట్లాడుతుండేసరికి, "ఏమైంది వదిన? నువ్వైతే కోపంగా ఉన్నావు" అని అన్నయ్య చెప్పేసరికి, నాకైతే నిజం అనిపిస్తుంది. "ఏం చేశాడు మా అన్నయ్య?" "ఏం చేయలేదు ఆదిత్య. నేనైతే మళ్ళీ మాట్లాడతాను" అని చెప్పేసి అనేసరికి, ఇంకా ఆదిత్య ఇంకా మనసులో అనుకుంటా, "అసలు ఏమైంది వదినకి? ఇలా ఎప్పుడూ లేదు. ఏదో జరిగే ఉంటుంది. అయినా అన్నయ్య, వదిన మధ్య గొడవలే జరగవు. అసలు ఏమై ఉంటుందో అని చెప్పేసి ఇంకా ఆలోచనలో పడతాడు ఆదిత్య కాస్త. ఇంకా మరోపక్క రామ్ అయితే అసల సీత ఎప్పుడు ఇలా ఉండదు. సీత బయటికెళ్ళిన దగ్గర నుంచి ఏదో జరిగే ఉంటుంది. తను ఎప్పుడు ఇలా ప్రవర్తించే తీరైతే నాకు కనిపించలేదు. ఖచ్చితంగా ఏదో కారణం అయితే దాస్తుంది నా దగ్గర అని చెప్పేసి ఇంకా రామ్ అయితే ఆలోచనలో పడతా ఉంటాడు. ఇంకా మరోపక్క అమూల్య కాస్త చందుని ఇంటికి తీసుకొచ్చేసరికి ఇంక చందు అయితే ఇంకా మనసులో అనుకుంటా ఉంటాడు. అసల అమూల్యని ఎన్నో కష్టాలు పెట్టినా సరే, నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంది ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. ఇదే తాళి యొక్క మహిమేమో! అసల నన్నింత బాగా అర్థం చేసుకోవడం నా తల్లిదండ్రుల వల్ల కాలేనిది ఈ అమూల్య వల్ల అయితే అయింది. నేను ప్రేమించి మోసం చేసిన ఈ అమూల్య నన్ను ఈరోజు ఇంత ఇదిగా చూసుకుంటుంది. అసల అమ్మా, నాన్నలు ఎందుకలా ప్రవర్తించారు? నేను కేవలం డబ్బే కదా అడిగాను. వాళ్ళెందుకు అసల నా మీద ఇలా ప్రవర్తించారు? అయినా నాకైతే అర్థం కావట్లేదు. అమూల్యని నేను చాలా తప్పు పట్టాను. అమూల్యని నేను చాలా కష్టపెట్టాను అని చెప్పేసి ఇంకా బాధపడుతుండేసరికి ఇంకా అక్కడ కాస్త అమూల్య వస్తుంటుంది. "ఏమైంది చందు అలా ఉన్నావు? నువ్వలా ఉండకు. నువ్వు కొంచెం ఇదిగా ఉంటేనే నీకు తొందరగా క్యూర్ అవుతుంది. నువ్వైతే ప్రశాంతంగా ఉండు. ఏం ఆలోచించకు. అసలు ఎందుకలా జరిగింది? బీరువా నీ మీద పడ్డావేంటి? అని చెప్పేసి అడుగుతా. నేను చెప్పాను కదా అమూల్య! ఆ రోజు కొంచెం గట్టిగా ఇలా జరుగుతుండుంటే బీరువా కాస్త నా కాలు మీద పడింది. అంతే తప్ప ఏం లేదు. అలా ఏం జరగదు కదండీ! మీరేదో దాస్తున్నారు నా దగ్గర అని అమూల్య అనేసరికి, అయ్యో అమూల్య ఏం లేదు. నేనైతే ప్రెజెంట్ పడుకుంటాను. నువ్వు కొంచెం నాకు రెస్ట్ కావాలి అని చెప్పేసి ఇంక దాటేస్తా ఉంటాడు చందు అయితే. ఇంకా మరోపక్క సరోజ నాయన కూడా ఇంక చాలా బాధపడుతూ ఉంటా. అసలు ఎందుకే సరోజ ఆడలా తయారయ్యాడు? కనీసం అర్థం చేసుకోవడం వాడి గురించే కదా మనం కూడబెడుతుంది. వాడికి చివరకు వెళ్తుంది కదా! వాడు బెట్టింగ్‌ల మీద బెట్టింగ్‌లాడి ఈ ఆస్తిని ఆవిరిలా చేసేస్తున్నాడు. సర్లేండి. మనకు తెలిసిందే కదా! ఆ అమూల్య వాడిని ఇప్పుడే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చింది. ఒకసారైతే వాడిని చూద్దాం రండి అనేసరికి, లేదు సరోజ నేనైతే రాను. వాడి మీద నాకు ఉన్న కోపానికి వాడిని చంపేసి పోగులు పెట్టేంత కోపం అయితే నాలో ఉంది. నేనైతే ఇప్పుడు చూడను. అదేంటండి వాడిని చూడాలి కదా! వాడి దెబ్బ తగిలి మంచం మీద పడున్నాడు. వాడికి 4 వారాలైతే రెస్ట్ అయితే తీసుకోనని ఇందాక చెప్పింది అని చెప్పేసరికి, ఆడికి అది జరగాలి. ఖచ్చితంగా అది జరిగి తీరాలి.
ఆడికి అప్పుడు కూడా బుద్ధి రాదు అని చెప్పేసరికి, సర్లేండి మీ ఇష్టం అని సరోజ అనేసరికి, ఇంక సరోజ కాస్త చందుని చూడ్డానికైతే వెళ్తూ ఉంటుంది. ఇంక అక్కడ ఉన్న అమూల్య అయితే వీళ్ళని చూసి, అదేంటి వీళ్ళేంటి ఒకేసారి ఇలా ప్రవర్తిస్తున్నారు? ఏదో జరిగింది ముగ్గురి మధ్య. ఖచ్చితంగా ఏదో దాస్తున్నాడు చందు. అయినా నాకైతే చెప్పడం లేదు. నేనే తెలుసుకోవాలి అని అమూల్య అనుకుంటుండేసరికి, ఇంక అక్కడ ఉన్న సరోజ అయితే చూసి బాధపడుతూ ఉంటుంది. అయినా వీడి మీద నేను ఇంకా జాలి చూపిస్తున్నానండి. నా శశి దగ్గరికెళ్ళి ఫోన్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీని నాకు కాకుండా చేశాడు. వీడి మీద జాలి చూపిస్తే నన్ను నేను మోసం చేసుకున్నట్టే అని సరోజ కాస్త కోపంగా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మరోపక్క ఆదిత్య కాస్త ఇంక తాతయ్య దగ్గర నుంచి ఫోనొచ్చేసరికి, "ఒరేయ్! మీ అమ్మ అయితే అస్సలు తినడం లేదురా. నేనెంత చెప్పినా తనైతే వినిపించుకోవడం లేదు. ఒకసారి నువ్వొచ్చి పోరా. నువ్వైతే చెప్తే తనైతే వింటుంది" అని చెప్పేసరికి, "సరే తాతయ్య మీరైతే కంగారు పడకండి. నేనైతే వస్తున్నాను" అని ఆదిత్య అయితే కంగారు బయలుదేరుతుంటుండేసరికి, ఇంక అక్కడున్న శైలి అయితే, "అదేంటి ఆదిత్య నేను కూడా వస్తాను. ఆంటీ ఎందుకు తినట్లేదు? నేను కూడా వచ్చి చెప్తాను కదా" అని చెప్పి, "సరే శైలు నువ్వు కూడా బయలుదేరు" అని చెప్పేసి ఇంకిద్దరు కూడా బయలుదేరుతా ఉంటాడు. ఇంకా ఈరోజు ఎపిసోడ్‌లో ఈ విధంగా జరుగుతుందండి. అండ్ రేపటి ఎపిసోడ్‌లో ఇంకా ఆదిత్య కాస్త ఇంకా బాలుకి, శశికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడండి. చాలా బావుంది రేపటి ఎపిసోడ్ అయితే చూడాల్సిందే. అండ్ ఈరోజు ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారో మనకైతే తెలియజేసేయండి. అండ్ మరిన్ని లేటెస్ట్ రంగులరత్న సీరియల్ అప్డేట్స్ గురించి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.